శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక గురువు గురించి అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణంగా తయారు చేస్తూ ముందుకు నడిపించడంలో గురువు యొక్క ప్రాధాన్యత అనన్య సామాన్యము. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, అది ఏదైనా సరే, ఈ లలిత కళలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా గురువు యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఆ గురువు లేనిదే ఆ విద్యార్థి ఒక అద్భుతంగా తయారు కాజాలడు. అది జరిగేటువంటి విషయం కాదు. స్వతంత్రంగా ఎదగడం అనేటువంటిది ఒక సిద్ధాంతమో లేకపోతే ఒక రహదారినో ఒక విధానాన్ని కనుక చూపించినప్పుడు ఇది ఇలా ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే శిష్యుడు ముందుకు వెళ్ళగలుగుతాడు. శిష్యుడు గట్టిగా పట్టుకోగలగాలి, ముందుకు వెళ్ళగలగాలి. ఇందులో గురువు యొక్క ప్రాధాన్యత మామూలుగా ఉండదు. సనాతన ధర్మంలో వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా 200% ఏం చెప్పారు? గురువే దైవం అని చెప్పారు. దైవం ఎక్కడో ఉన్నాడో మనం చూడలేము, కానీ మార్గాన్ని చూపిస్తూ అనుక్షణము వెన్నంటి నిలిచేది గురువు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఇక ఏ ఫీల్డ్లో అయినా సరే గురువు యొక్క ప్రాధాన్యత అనుకున్నాం కదా, చాలా గొప్పది అనుకున్నాం కదా. అయితే ఆధ్యాత్మిక రంగంలో ఈ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, భూమిపైకి ఎక్కడి నుండి వచ్చాడు. ఈ సృష్టి అంతా తనలో నింపుకొని ఉన్నటువంటి ఈ విశ్వము, ఆ విశ్వానికి ఆవిర్భావము ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది అనేటువంటి విధానాన్ని ఆధ్యాత్మికంగా తెలియజేస్తే సరిపోదు బిడ్డ, వీళ్ళని ఆ స్థాయికి తీసుకువెళ్ళేటువంటి విధానాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక మంత్రయంత్ర తాంత్రికమైనటువంటి విషయాలలో గురువు లేని వీరు ఏం చేయలేరు. అది జరిగేటువంటి పని కూడా కాదు. ఏదో పీడిఎఫ్లలో కొన్ని చూసేసుకొని ఓం నమో శివ ఇలా చేసుకోవడం తప్ప అసలు విద్య కావచ్చు లేదా కామ్యమైనటువంటి మంత్రాలు కావచ్చు, మూలమంత్రాలే ఉంటాయి కదా బిడ్డ. ఒక సిస్టమేటిక్గా మీకు కావాలి అని అనుకుంటే గురువు తప్ప వేరే లేదు. అంటే గురువు అంత గొప్పగా ఉంటుంది. అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే ఇక్కడ ఏంటి? గురు బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ విద్యకు నిలయమన్నమాట. విద్యను బాగా ఇచ్చేటువంటి వాడు. అంటే మీరు ఒక విద్యను అభ్యసించాలంటే అది గురువు ద్వారా సాధ్యము. ఆ సమయంలో గురువు ఒక బ్రహ్మగా ఉంటాడు. అలాగే డబ్బు సంపాదించేటువంటి విషయంలో గురువు మీకు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏదైనా సరే ఒక విష్ణుతత్వాన్ని కలిగి ఉంటాడు. అలాగే సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఒక మహేశ్వరుడుగా కూడా ఉంటాడు. టోటల్గా గురువే దైవం అని చెప్పబడింది. అంటే ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్తారు అనేటువంటిది ఉద్దేశం. ఈ గురు పౌర్ణమి అంటే గురువును చూడండి, గురువును మనము గౌరవించుకోవడానికి ఒక సమయాన్ని మన సనాతన ధర్మంలో పెట్టడం జరిగింది. అది వ్యాస భగవానుని యొక్క జన్మదినాన్ని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని చెప్పేసి ఆ రోజు అందరి గురువులను సత్కరించడమో లేకపోతే గౌరవించడము, స్మరించుకోవడము ఇది పెట్టడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి విధానం. మరి ఇంతటి ప్రశస్తం ఉండేటువంటి గురు విధానాన్ని చూడండి, వ్యాస భగవానుని జయంతి ఎందుకు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో అవసరమవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే అష్టాదశ పురాణాలను, తర్వాత భాగవతాన్ని, మహాభారతాన్ని తెనిగించాడు, రాశాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన వేదాలన్నీ కూడా ఇప్పుడు చతుర్వేదాలు అంటాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఇవి ఇప్పుడు వర్గీకరించబడి ఉన్నాయి. ఇంతకుముందు అలా లేవు, ఒక దగ్గరే ఉండేటి. ఇప్పుడు ఈ వర్గీకరణము చేయబడినటువంటి దానినే అభ్యసించడము జటిలంగా ఉండేటువంటి ఈ సమయంలో మరి అవన్నీ కలిపి ఉన్నప్పుడు ఇంకా అది ఇంకెంత ఇబ్బందిగా ఉండేది. అందుకని చెప్పేసి వాటిని అన్నిటినీ కూడా సులభతరంగా ఉండేటువంటి విధంగా చేయడం జరిగింది. ఇంకా ప్రస్థాన త్రయం అనేటువంటి ఒక దాన్ని అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వీటిని ప్రస్థాన త్రయం అంటారు. వీటిని కూడా రాసినటువంటిది వ్యాస భగవానుడే మొట్టమొదటగా. ఇంకా ఏంటంటే ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు అంతా యోగా అంతా ప్రపంచవ్యాప్తి చెందింది. దీనిని ఒక పద్ధతిగా తీసుకొచ్చింది మాత్రం పతంజలి. మరి పతంజలి మహర్షికి ముందు యోగా లేదా అంటే ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ వేదాలన్నీ ఒక దగ్గర ఉన్నట్టు ఇది కూడా అంత కలగాపులగంగా ఉంటే ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది.
దీనికి అంటే పతంజలి మహర్షికి ఆదర్శం ఎవరు అంటే వ్యాస భగవానుడు. ఈ పతంజలికి యోగ సూత్రాలు చాలా ఈ వ్యాస భగవానుడు రచించడం జరిగింది. వాటిని ఆధారంగానే ఈ విధంగా పతంజలి గారు ఒక సులభతరంగా ఉండేటువంటి విధంగా తయారు చేయడం జరిగింది. తర్వాత మహర్షులు ఋషులు లాంటి వాళ్ళు వ్యాస భగవానుడి శిష్యులు. అంటే చూడండి అది ఎంత గొప్ప విధానమో. కనుక గురువులను అందరినీ కూడా స్మరించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఆ వ్యాస మహర్షి యొక్క దినాన్ని అంటే జన్మదినాన్ని పురస్కరించుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఈ నెల 2024 సంవత్సరంలో జూలై 21వ తేదీన ఆదివారం అవుతుంది. 21వ తేదీ ఆదివారం అవుతుంది. ఇక్కడ ఈ గురు పౌర్ణమి రావడం జరిగింది. ఇక ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను ఎప్పుడు కూడా ఈ గురు పౌర్ణమి విధానాన్ని అనుసరించేసేసి మంత్రోపదేశాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫ్రీగా ఇవ్వడమే అంటే ఉపదేశం అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో అంటే ఈ జూలై 21వ తేదీన ఆదివారము పౌర్ణమి గురు పౌర్ణమి అవుతుంది కనుక ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఎదురులేనటువంటి తాకలేనటువంటి ఒక గురు మహామంత్రాన్ని నేను ఉపదేశించబోతున్నాను. అలాగే గురువు యొక్క దిగ్బంధనాన్ని తర్వాత మహామంత్రాన్ని కూడా నేను ఉపదేశించబోతున్నాను. ఇది పూర్తిగా అంటే ఉపదేశం మాత్రం పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. ఇక ఆ రోజు అంటే అకామిడేషన్ మనకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 దాకా ఒక హోటల్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద హాల్లో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడు కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండేటువంటి అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది. దానికి ఆపోజిట్గా మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఉంటుంది. రోడ్డుకి ఇటువైపున పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటే అవతల వైపున మెట్రోపాలిస్ అని ఉంటుంది. మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అందులో మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు అకామిడేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. భోజన సదుపాయాలు అందులోనే ఉంటుంది కనుక దాని అకామిడేషన్ ఫీజు నిమిత్తమే మనం ఒక 1000 రూపీస్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకు అకామిడేషన్ కోసం మాత్రమే. ఉపదేశం ఇదంతా కూడా నేను యథాప్రకారం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మహాశక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని నేను ఉపదేశించబోతున్నాను. అది మీకు చాలా చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక గురు మహాశక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ గురు మహాశక్తి అడుగుతున్నారు, గురుగారు ఈ సందర్భంగా గురు మహాశక్తి ఇవ్వండి అని. ఇలాంటి ఒక సందర్భంలో గురు మహాశక్తిని నేను అంటే జనరల్గా ఇలాంటి మంత్రోపదేశాలు ఈ సందర్భంలో నేను 12,000 తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ గురు మహాశక్తి ఇవ్వడం అనేది మీకు 6,000లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కావాలని అనుకునేటువంటి వారికి మాత్రమే. అది అవసరం లేదు గురుగారు, మేము ఆల్రెడీ తీసుకున్నాము, లేకపోయినా పర్లేదు గురుగారు మీ ఇతర మంత్రాలు చేస్తాము అనుకునేటువంటి వారు మీరు శుభ్రంగా ఈ గురు మహామంత్రాన్ని మీరు తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు అది ఫ్రీగానే ఉంటుంది. మంత్రోపదేశము చెప్పడం అదంతా ఫ్రీగానే ఉంటుంది. మీకు ఒక అకామిడేషన్కి మాత్రం 1000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇది విధానం బిడ్డ. ఆ రోజు ఇక్కడ ఏంటంటే శిష్యులు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోండి. కొంతమంది పర్సనల్గా అడుగుతూ ఉంటారు ఫోన్లోకి వచ్చేసేసి, గురుగారు ఒక గురుమంత్రాన్ని ఇవ్వండి అని. అయితే ఇక్కడ ఏంటంటే మనకు జాతక స్థితి అనేటువంటిది 33% మన పైన ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నాం. తర్వాత గురుబలము సరిగ్గా లేకపోయినట్టయితే మీకు ఎన్ని గ్రహబలము ఉన్నప్పటికీ కూడా గురు యొక్క స్థానము బలహీనంగా ఉంటే వ్యయస్థానంలో ఉన్నా ఇలాంటి సందర్భాలలో మొత్తానికి గురుబలం కనుక లేకపోయినట్టయితే అది ఏ స్థానంలో ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా గురుబలం కనుక మీకు లేనట్టయితే మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రహాలన్నీ కూడా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలన్నీ కూడా బాగా రెచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈవెన్ అష్టమ శని ఉన్నా కూడా కుజదోషము కాలసర్ప దోషాలు ఏవి ఉన్నా కూడా గురుబలం విపరీతంగా ఉంటే మీకు అంతటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు, ఆపేస్తూ ఉంటుంది. ఆ గురు విధానమే అలాంటిది. గురుదేవో మహేశ్వర అని ఎందుకన్నారంటే ఎందుకంటే ఆ ఉపాసన బలం అలా ఉంటుంది, గురు విధానం అలాగే ఉంటుంది. కనుక ఇక్కడ మీకు ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి గ్రహ దోషాలున్నా, నక్షత్ర గ్రహ దోషాలున్నా,
శాపాలున్నా పితృదోషాలున్నా అది ఏదైనా సరే, గ్రహ సంబంధమైనటువంటిది ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఈ ఈ మంత్రాన్ని స్వీకరించండి. ఈ మంత్రోపదేశాన్ని స్వీకరించండి. చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఈ సందర్భంగా ఇక్కడ ఏంటంటే, కొంతమంది గురుగారు మేము మీ శిష్యులం కాదు గురుగారు, వేరే ఎక్కడో మంత్రోపదేశం ఏదో గురువు దగ్గర తీసుకున్నాము, మేము చేసుకుంటున్నాము, మరి మేము కూడా రావచ్చా అని చెప్పేసి లోగడ అడగడం జరిగింది. వాళ్ళు కూడా రావచ్చు బిడ్డ, వచ్చేసి మంత్రోపదేశం తీసుకోవచ్చు, దానికి ఏం లేదు. ఇది ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా ఇది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. గురు మహాశక్తి అంటే అది వేరు విషయము. గురు మహాశక్తి అంటే మేము చేసినటువంటి ఉపాసన బలాన్ని మీరు తీసుకోవడం, అదొక విధానం ఉంటుంది. అది కుండలిని శక్తికి, అవేకెన్ సిస్టమ్కి అది అటాచ్ అయి ఉంటుంది. అది 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 వేరు పద్ధతిలో ఉంటుంది. దానికి మాత్రం నేను చెప్పినటువంటి విధంగా నడుచుకోవాల్సిందే. కనుక మీకు గ్రహదోషాలు ఉండనివ్వండి, అలాగే చెడు ప్రయోగాలు ఉండనివ్వండి, భార్యాభర్తల సమస్యలు ఉండనివ్వండి, అది ఏదైనా సరే ఈ గురుమంత్రాన్ని మాత్రం తీసుకొని సాధన చేస్తుంటే ఫలితం మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇక ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి బిడ్డ, అందిపుచ్చుకోవాల్సింది ఇంకేం లేదు. మనకు ఎవరు పిలిచేసి కూర్చుండి పెట్టి అరిటాకులోనో విస్తర్లోనో వడ్డించరు ఎవరు కూడా. మనము వడ్డించుకోవాల్సిందే, మనము పట్టుకోవాల్సిందే. కర్మ సిద్ధాంతం అదే. నేను ఈడ కూర్చుంటాను గురుగారు, నాకు డబ్బులు రావంటే రావు బిడ్డ, ఇక దొంగతనాలు చేసాడు తప్ప ఇంకేం లేదు. మీరు అఫర్మేషన్లు చేయండి, ఇవన్నీ చేయండి. మీరు కదిలితేనే ఫీజికల్ టు ఎంఏ, మీరు ముందడుగు వేస్తేనే అది మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంతా ఇవ్వబడుతుంది. కనుక ఇలాంటి సందర్భాలలో మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ ప్లస్.